బంగ్లాదేశీయులతో కలిసి మమతా బేగం చేసినటువంటి భారీ స్కెచ్ ఏంటంటే, NH-12ని NH-12ని నిర్బంధించి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి నిత్యావసరాలని ఆపేసి, అక్కడ ఒక భయంకరమైనటువంటి పక్కా ప్లాన్‌తో ఒక కుట్రకి ప్లాన్ చేశారు. ఒక కుట్రకి తెరలేపారు. ఎవరంటే మమతా బేగం, అలాగే బంగ్లాదేశ్‌కి చెందినటువంటి కొంతమంది, అంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వంకి సంబంధించొచ్చు, లేకపోవచ్చు మిగతా వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా పక్కా ప్లాన్‌తో అక్కడ NH-12ని నిర్బంధించారు. ఎవరో నూర్ షేక్ అనే ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంట. అలాగే జార్ఖండ్‌లో ఇంకొక ముస్లిం అబ్బాయిని కూలీని చంపేశారంట. ఆ చంపేశారనే నెపంతో అసలైనటువంటి గొడవని పక్కన పడేసి NH-12ని నిర్బంధించి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఏమొచ్చేసి ఇదంతా కూడా పక్కా ప్లాన్‌తో చేస్తుంది అని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆర్మీ ఇక్కడ తలుసుకొని ఒక్కొక్కడిని ఏమైనా చేస్తే మాత్రం మమతా బేగం ఏమొచ్చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ఎవరి మీదైనా ఎవరైనా ఎటువంటి చర్య తీసుకున్నా సరే భారీ, అంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం అన్న విధంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఏంటి? ప్రభుత్వం ఆవిడ చేతిలో ఉంది. ఇప్పుడు ముస్లింలు ఏమొచ్చేసి ప్రొటెక్షన్ చేసే విధంగా ఒక పెద్ద కుట్ర పన్నుతుంది. ముస్లింలకైనా సరే, హిందువులకైనా సరే నేనే ఉన్నాను, ఇక్కడ ఆర్మీ వీళ్ళందరినీ చంపేస్తుంది అని ఒక పెద్ద కుట్రకి తెరలేపింది. అంటే రేపు రాబోయే ఎన్నికల కోసం ఈ విధంగా ఈవిడ ప్లాన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరు చనిపోయారో, ఎందుకు చనిపోయారో తెలియదు. వాళ్ళేమో ఒక ముఠా కక్షల్లో, ముఠా గొడవల్లో దెబ్బలాడుకొని చనిపోతే, ఇక్కడేమొచ్చేసి దీన్ని నేషనల్ ఇష్యూ చేస్తుంది ఈవిడ. నేషనల్ 12ని పూర్తిగా నిర్బంధించారు. నేషనల్ 27 వరకు అక్కడ ఉన్నటువంటి అంతా కూడా నిర్బంధించేసి ఎట్నుంచి కూడా ఈశాన్య రాష్ట్రాలకి పూర్తిగా ఏమీ వెళ్ళనివ్వకుండా, నిత్యావసర వస్తువులు వెళ్ళనివ్వకుండా ఇక్కడ పక్క ప్లాన్‌తో ఇదంతా చేశారు. సిలిగురి కారిడార్ దగ్గర. అంటే ఇదంతా ఏంటి, ముర్షిదాబాద్ ఉంది కదా, పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాదు, బాల్దండ ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ ఇదంతా కూడా పక్కగా మమతా బేగమే చేయిస్తుంది. ఎలాగైనా సరే భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలని బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తే, దానివల్ల కాదు కాబట్టి, మళ్ళీ ఒకవేళ భారత్ నేరుగా దాడి చేస్తే బంగ్లాదేశ్ 2 ముక్కలు అయిపోద్ది కాబట్టి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బేగం ఆడుతున్నటువంటి నాటకం, ఆవిడ కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇంత దారుణానికి ఒడగడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఉపేక్షిస్తున్నాం చూడు. రేపు ఎన్నికల కోసం ఇప్పుడు బీజేపీ వీళ్ళ మీద దాడులు చేయిస్తే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మీద అత్యంత నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆవిడకి గెలపడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆజ్ తక్ లాంటి సర్వేలన్నీ కూడా మీరు ఓడిపోతారని చెప్పడంతో ఇప్పుడు టీఎంసీ ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనికిరాని పనులు చేస్తుంది, దేశ విద్రోహ చర్యలు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిజం చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టినా ఒక 15 సంవత్సరాలు పెట్టాలి. లేదనుకుంటే మొత్తం అక్కడ నియంతలాగా పరిపాలించాలి. పశ్చిమ బెంగాల్ మమతా బేగం ఉంటే దేశం నాశనం అయిపోతుంది. బీజేపీ కైవసం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని.